హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కున్నమ్మ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను బొరుగులు ఉంటని చేస్తున్నాను. సో, మా సైడ్ అయితే ఇవి ఉంటాయి కదా! ఉగ్గాని అంటారు కదా! సో, వాటిని బొరుగులు అంటామనమాట. సో, అదైతే కొన్ని ఉన్నాయి. సో, అనుకోకుండా ఎందుకో ఏదన్నా స్వీట్ తినాలి అనిపిస్తూ ఉండింది. సో, సడన్‌గా అట్లా అనుకున్నాను. సో, అప్పుడప్పుడే చేసేసాననమాట. సో, ఈజీగా వంటలు రావు అని ఫీల్ అయ్యేవాళ్ళు, సో, టోల్డర్స్ ఉంటారు కదా! పిల్లలు వాళ్ళకి స్నాక్స్ చేయాలి, ఈజీగా చేయాలి, కొన్నే చేయాలి. ఈ మధ్య పిల్లలు ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ తినరనమాట. సో, అలాంటి వాళ్ళకి ఇలా తక్కువ క్వాంటిటీలో ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను చూడండి. సో, ఎందుకంటే నేను కూడా ఈ కారణాల వల్లనే కొన్ని కొన్ని చేసుకున్నాను. సో, అందుకని నేను చెప్పగలుగుతున్నాననమాట. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ నేను జస్ట్ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. జస్ట్ ఒక హాఫ్ బౌల్ అనమాట. ఒక పెద్ద బౌల్ ఉంటుంది కదా! దానికి హాఫ్ బౌల్ అయితే తీసుకొని ఫస్ట్ కొంచెం వేయించుకోవాలనమాట. ఊరికే జస్ట్ మళ్ళీ ఎక్కువ బ్రౌన్ కూడా రాకూడదు. ఊరికే జస్ట్ వేయించానంటే వేయించానన్నట్టు వేయించుకోవాలి. అండ్ దానికి ఒక పిరికెడంటే పిరికెడే బెల్లం ఉంటుంది కదా! జాంగ్రీ. సో, దాన్ని తరుక్కోవాలి చిన్నగా. ఎందుకంటే వెంటనే ఇక్కడ మనం వేడి చేస్తానే కరిగిపోయేట్టుగా తరుగుకోవాలన్నమాట చాకుతో. లేదంటే దంచుకొనైనా దంచుకోవచ్చు. నాకు దంచేదానికి వీలు లేక నేను చాకుతో అయితే కట్ చేసుకున్నాను అంతా. సో, వాటిలో అందాజుగా జస్ట్ అంతే. నాకేమి ఈ క్వాంటిటీ లిమిట్స్ అవన్నీ ఏం తెలవదనమాట. సో, అందాజుగా కొంచెం వాటర్ పోసుకున్నాను. అంటే ఆ బెల్లం కరిగేదానిలాగా. అండ్ ఇట్లనే కొంచెం అట్లు ఇట్లు కలుపుతూ ఉండాలి. సో, మనకు పాకం పట్టేది కూడా అంత కష్టమేం కాదనమాట. చాలా అంటే చాలా ఈజీ. మనకు ఐతోనే తెలిసిపోతది. అది థిక్‌గా అవుతూ ఉండగొద్దీ మనకి ఈజీగా తెలిసిపోతుంది. చూస్తున్నారా? ఇలా కలుపుతూ ఉండాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ వదిలేసి కొంచెం కొంచెం కలుపుకుంటూ, చూసుకుంటూ అట్లా ఉంటే జస్ట్ ఒక 10, 20 మినిట్స్‌లో అయిపోతది ఈజీగా. మనకి ఎక్కువ టైం పట్టదు. మరీ ఎక్కువ టైం ప్రాసెస్ టేకెన్ అని కూడా ఏం భయపడనవసరం లేదు. చాలా అంటే చాలా ఈజీ అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఫస్ట్ అంత లోపలనే ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అది వేసుకుంటూ ఉండాలనమాట. అండ్ ఇక్కడ నేను వేసాను కదా! చూడండి, అది థిక్ అవ్వలేదనమాట. పాకం అనేది థిక్ అవ్వలేదు. వాటర్ వాటరే ఉండింది. సో, అందుకని అది వేస్తూనే వాటర్‌లో కలిసిపోయిందనమాట. అలా కాకోకుండా కొంచెం ఇంగా థిక్‌గా అయ్యి మనకు వాటర్‌లో వేస్తానే కొంచెం గడ్డలాగా అయిపోవాలనమాట అసలకి. అట్లున్నప్పుడు మనము పాకం రెడీ అయినట్టు అనుకోవాలి. అండ్ చూస్తున్నారు కదా! నేను ఫింగర్స్‌తో అట్లా పట్టుకున్నప్పుడు మనకి అంత జెల్‌గా వచ్చేసేసి బాల్‌లాగా అయిపోవాలనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! అట్లా బురుగు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు థిక్ అయినట్టు అని కూడా అనుకోవచ్చు. బట్ ఎందుకైనా మంచిదన్నట్టు నేను వాటర్‌లో ఒకసారి టెస్ట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఈ పాకం పట్టేది నాకింత ఈజీగా అర్థమయ్యేట్టుగా నాకిక్కడ సెయింట్ లూషియాలో ఒక అక్క అయితే చూపెట్టిందనమాట. శేషు అక్క, థ్యాంక్ యూ సో మచ్. నీ వల్లనే నేను పాకం పట్టడం నేర్చుకున్నాను. అండ్ చూస్తున్నారు కదా! ఇందాక నేను చూపించినట్టు బాల్‌లాగా అయింది కాబట్టి ఇంక నేను వెంటనే బొరుగులనైతే వేసుకున్నాను. సో, సింపుల్‌గా ఊరికే అలా కొంచెం సిమ్‌లో పెట్టుకొని అట్లనే బొరుగులన్నిటికీ మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోండి. ఈజీ అయిపోతది. సో, కొంచెం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత పక్కకు తీసుకొని బాల్స్ చేసుకోవచ్చు. చానా అంటే చానా నిదానంగా కూడా చేసుకోవచ్చు. కొంచెం ఏమన్నా ఆరిపోయినట్లు అనిపిస్తే మళ్ళీ హీట్ చేసుకుంటే అవంతా దగ్గరకి అయిపోతాయన్నమాట. సో, దానికేం భయపడనవసరం అవసరం లేదు. మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఏం తొందర లేదు. హడావిడి లేదనమాట. సో, నేను ఇప్పుడంతా బొరుగులన్నిటికీ కలిసింది అన్నప్పుడు పక్కకు పెట్టుకున్నాను. అండ్ చేతికి కొంచెం ఎందుకైనా మంచిదన్నట్టు ఆయిల్ అయితే పూసుకున్నాను. మేబీ ఆయిల్ పూసుకోకుంటే బాల్స్ బాగా వస్తాయి అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఆయిల్ అంతా చేతికి ఆరిపోయే కొద్దీ బాల్స్ బాగా వచ్చాయన్నమాట. సో, ముందు చూడండి కొంచెం మంచిగా అనిపియలే. అంటే అవి అతుక్కోవడం లేదనమాట. ఇట్లా పిరికెడు ఇట్లా పట్టినప్పుడు అతుక్కోవడం లేదు. ఆయిల్ ఉంది కదా! అందుకన్నట్టు అనుకుంటున్నాను నేను. సో, మీకు ఎలా ఈజీ అయితే అలా అయితే చేసుకోండి. బాల్స్ ఒక్కటి. అండ్ చూస్తున్నారా, కొంచెం నా చేతికంతా ఆయిల్ అయిపోయిన తర్వాత కొంచెం మంచిగా వస్తున్నాయి బాల్స్. చిన్నగా అయినా చేసుకోండి. లేదంటే ఫాస్ట్‌గా అయినా మీకు ఫాస్ట్‌గా చేసుకోవచ్చు అన్నప్పుడు చేసుకోండి.
లేదంటే ఇలా నిదానంగా అయినా చేసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం నేను వంట రాని వాళ్ళ కోసమే ఇట్లా చెప్తున్నాను. వంట వచ్చిన వాళ్ళు ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఎలా అయినా చేసుకుంటారు గదా! సో, రాని వాళ్ళు ఇట్లా. సో, అంత అట్లా అతక్కపోయేంత వరకు చేసుకోండి సింపుల్‌గా. అండ్ తర్వాత ఇలా అతుక్కొని పోయిన తర్వాత కొంచెం సిమ్‌లో హీట్ గాని పెట్టినామంటే అదంతా మనకి దగ్గరైపోతదనమాట. సో, అప్పుడు ఏం ప్రాబ్లమ్ ఉండదు. మళ్ళీ బాల్స్ అయితే చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను చూడండి లాస్ట్. మనం మ్యాక్సిమం చేతికి వచ్చినంత వరకు తీసేసుకోండి. లాస్ట్ ఇంక అవ్వదు రావట్లేదన్నప్పుడు ఇట్లా కొంచెం హీట్ చేసేస్తే అంతా దగ్గరికయిపోతదనమాట. ఒక్కసారి అట్లా అనేస్తే. అండ్ నాకైతే ఇదైతే ఇట్లనే తినడం ఇష్టం అనమాట. నేను అట్లా చేస్తూ ఒక్కొక్కసారి తినేస్తూ ఉంటానంతా. అండ్ ఫైనల్‌గా అవి మనం అంత చేసే లోపల ఆరిపోతాయి. సో, అట్లా ఒక బౌల్‌లోకి అయితే తీసుకొని క్లోజ్ చేసుకుంటే మంచిగా పిల్లలకి అప్పుడు ఒక 1 వీక్ వచ్చేస్తాయి. నాకైతే ఒక 10-15 బాల్స్ వచ్చాయి. సో, 1 వీక్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఆ బెల్లలో ఉన్న గంట కొట్టండి. గంట పెట్టడం మాట మర్చిపో. బాయ్.